నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను కళ్యాణి. ప్రేక్షకులకు ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. వార్తల్లో హెడ్లైన్స్. గూడూరు నియోజకవర్గ ప్రజలు పెద్ద మెజార్టీతో నన్ను గెలిపించారని, గత 70 సంవత్సరాలుగా నియోజకవర్గంలో జరగని అభివృద్ధి గడిచిన 4 సంవత్సరాలలో చేసి చూపించామని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. ఎమ్మెల్యే వరప్రసాద్ పుట్టినరోజు వేడుకలు గూడూరులో ఘనంగా జరిగాయి. గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా సొసైటీలోని ఆయన నివాసంలో అభిమానులు భారీ కేకును ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే వరప్రసాద్ కేక్ కట్ చేసి అందరికీ అందించారు. పలువురు నాయకులు, కార్యకర్తలు, అధికారులు ఎమ్మెల్యేను కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో నాయకులు బొమ్మిడి శ్రీనివాసులు, నాగులు, మురళి, బాలకృష్ణారెడ్డి, శారద, శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నాకు గొప్ప అవకాశం ఇచ్చి ఆ రోజు ఎంపీ, ఆ తర్వాత ఈరోజు ఎమ్మెల్యేగా ప్రజల్లో ఇంకా దగ్గర కావడానికి నాకు అవకాశం ఇచ్చారు. అది కేవలం వారు ఒక టికెట్ ఇచ్చినంత మాత్రాన అది నేను అయిపోవడం అన్నది జరగదన్న విషయం కూడా రాజకీయాలు అన్నది ఒక్కరిగా ఎప్పుడు చేసుకోలేము. ఆ సమయంలో నా వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా, నాయకులు అలాగే కార్యకర్తలు బ్రహ్మరథం పట్టించి ఆ రోజు తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పుడు కూడా 14లో మా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, తిరుపతి పార్లమెంట్ మీద ప్రజలు నన్ను ఆదరించి నన్ను ఎంపీగా చేశారు. వారికి ఇప్పుడు ఎంత సేవ చేసినా నేను రుణం తీర్చుకోలేను. అప్పుడు కూడా చాలా సేవలు చేశానని చెప్పి సంతోషంగా తెలియజేస్తున్నాను. ఎంపీగా ఉన్నప్పుడు మీ గూడూరుకు కూడా, మీ గూడూరు రైల్వే స్టేషన్ తీసుకొచ్చింది. అలాగే ఆదిశంకరాల జరుగుతున్న 150 కోట్లతో మీకు శాశ్వతంగా ఇక్కడ ఏ రోజు కూడా వరదలు రాకుండా చేసింది కూడా మీ ఎంపీ అప్పుడు వరప్రసాద్. ఈరోజు కూడా గత 75 సంవత్సరాల్లో ఏ ఎమ్మెల్యే చేయని విధంగా మీ గూడూరు ఎమ్మెల్యే, వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే వరప్రసాదరావు చేసి, అంతకు మునుపు అలాంటి ఎమ్మెల్యే లేడు, ఇంకా రాలేడు అని చెప్పుకోలేను. కానీ అంత చేయడం కూడా కష్టమని నాకు తెలుసు. ఎందుకంటే కలెక్టర్గా 30 ఏళ్ల క్రితం నేను ఉన్నప్పుడు నా చరిత్రని ఇంకా ఎవరు కొట్టలేకపోతున్నారు. అందుకని అంత తేలిక కాదు. తర్వాత నా కుటుంబ సభ్యులను మర్చిపోకూడదు, నా సతీమణిని మర్చిపోకూడదు లక్ష్మి, నా స్నేహితురాలు, నాతో కలిసి చదువుకున్న నా క్లాస్మేట్. మా ఇద్దరికీ తూర్పు పడమరంత దూరం ఉన్నప్పుడు కూడా సామాజికంగా కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి, అన్ని విధాలు కూడా తూర్పు పడమర ఎంత దూరం అంత దూరం ఉన్నప్పుడు కూడా ఆవిడ నన్ను, నా భావాల్ని, నా ఆలోచన విధానాన్ని, నేను అందంగా లేనని నాకే తెలుసు, తెలివి లేదని కూడా నాకు తెలుసు. అయినప్పుడు కూడా ఆ లక్ష్మి వచ్చి మా జీవితాన్ని పంచుకోవడం. వరప్రసాదరావు గారికి 71 సంవత్సరాలు పూర్తి చేసుకొని 72వ సంవత్సరానికి అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూడూరు పట్టణం తరఫున ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గౌరవనీయులు పెద్దలు ఇందాక చెప్పినట్టు ఈ గూడూరు పట్టణం అభివృద్ధి చెందిందంటే కేవలం మన ప్రీతమ శాసనసభ్యులు గౌరవనీయులు వెలగపల్లి వరప్రసాదరావు గారి సారథ్యంలోనే జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంతటి ఘనత మళ్ళా రావాలంటే, మళ్ళా
ఈ నియోజకవర్గానికి గౌరవ శాసనసభ్యులుగా రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే గతంలో ఈ గూడూరు పట్టణంలో ఎవరు కూడా చేయనటువంటి అభివృద్ధిని మన గౌరవ శాసనసభ్యులు వారు తీసుకొచ్చారు. అవి కూడా గౌరవ శాసనసభ్యులు ఒక శాసనసభ్యులుగా కాకుండా గతంలో ఆయనకున్నటువంటి అనుభవం, గతంలో తమిళనాడు గవర్నమెంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసినటువంటి అనుభవం, అదేవిధంగా ఐఏఎస్ అధికారి, అదేవిధంగా తిరుపతి పార్లమెంట్ సభ్యులుగా పనిచేసినటువంటి ఆ ఘనత ఉంది కనుక వారికి అధికారుల వద్ద చొరవతో ఏ విషయమైతే చర్చించాలో ఆ విషయాన్ని చర్చించి, ఏ విషయమైతే ఈ గూడూరు పట్టణానికి ఈ గూడూరు నియోజకవర్గానికి అవసరమో ఆ విషయాన్ని చర్చించి అవి మాకు కావాలి అని చెప్పి ఘంటాపదంగా విజయవంతంగా తీసుకొచ్చినటువంటి గౌరవ శాసనసభ్యుల వారు మనకు ఖచ్చితంగా కూడా ఈ గూడూరు అభివృద్ధికి ఆయన ఆర్ఎన్ఎస్లు కృషి చేశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరగా జైలు నుంచి విడుదలై ఎన్నికల్లో ముఖ్యమంత్రి కావాలని భగవంతుని కోరుకుంటున్నామని గూడూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వినాయక చవితి సందర్భంగా గణేష్ విగ్రహం ఏర్పాటు చేసి మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ మరియు నాయకులు పూజలు నిర్వహించారు. అనంతరము 5వ రోజు రిలే దీక్షలు కొనసాగాయి. మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ అవినీతి మచ్చలేని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరగా జైలు నుంచి విడుదల కావాలని విఘ్నేశ్వరుని ప్రార్థించామని, అలాగే రాబోయే కాలంలో ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నామని అన్నారు. తెలుగుదేశం పార్టీలో నాయకత్వ లోటు లేదని, నారా బ్రాహ్మణి సేవలు పార్టీకి ఎంతో అవసరమని అన్నారు. నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ దీక్షలో నాయకులు పులిమి శ్రీనివాసులు, రహీం, ఇజ్రాయిల్ శ్రీనివాసులు, సునీల్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో క్రైస్తవులు, ముస్లింలు, హిందువులు అందరం కలిసి మతానికి కులానికి సంబంధం లేకుండా ఆ వినాయక స్వామి పవర్ఫుల్ గాడ్ వినాయక స్వామికి అందరం కూడా ఒకటే వేడుకున్నాం. మా నాయకుడు త్వరగా జైలు నుంచి విడుదలవ్వాలని, అలాగే రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి అవ్వాలని, అట్లాగే ఆయన ఆరోగ్యం బాగుండాలని చెప్పి అందరం కూడా వినాయక స్వామికి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో పూజ చేయడం జరిగింది. మామూలుగా ఈరోజు అందరూ పండుగ చేసుకుంటున్నా మా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు కానీ, టీఎన్ఎస్ఎఫ్ వాళ్ళు కానీ, అలాగే మా మైనార్టీ కమిటీలు కానీ, మా క్రిస్టియన్ చెల్లెలు కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం నిజంగా చాలా సంతోషం. ఎందువల్లంటే ఈరోజు పండుగ చేసుకోమని చెప్పాం. మళ్ళీ రేపటి నుంచి యథాప్రకారంగా నిరసన కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. కాబట్టి కొంచెంసేపు నిరసనని తెలియజేయవలసిందిగా అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటూ, త్వరలోనే మా నాయకుడు ఏ మచ్చ లేకుండా బయటకు వస్తారని కోరుకుంటూ, అలాగే ఖచ్చితంగా ధైర్యాన్ని మా లోకేష్ బాబు గారికి ఆ భగవంతుడు ప్రసాదించాలని చెప్పి, అలాగే తెలుగుదేశం పార్టీలో సోదరులు చెప్పినట్టు నాయకత్వానికి ఎక్కడ కూడా లోటు లేదు. మా బ్రాహ్మణి గారు, రామారావు గారి మనవరాలు, చంద్రబాబు నాయుడు గారి కోడలు, బాలయ్య బాబు గారి కూతురు, మా బ్రాహ్మణి మేడం గారు ఈరోజు చాలా బ్రహ్మాండంగా ఫస్ట్ టైం మాట్లాడినా కానీ ఎంత బాగా మాట్లాడిందో అందరూ ఈరోజు ఆంధ్రులంతా చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా బ్రాహ్మణి గారి నాయకత్వం కూడా అవసరం తెలుగుదేశం పార్టీ. కాబట్టి అందరం కూడా బ్రాహ్మణి గారి నాయకత్వంలో పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. మా పార్టీ ఆఫీస్లో మా మాజీ ఎమ్మెల్యేతో కలిసి ఈరోజు వినాయకుని పూజించి ఆయన దేవుళ్ళకే దేవుడు, తొలి పండగ ఆయన పండగలతోనే మనకు హిందువుల పండగలు స్టార్ట్ అవుతాయి. ఆయన్ని మనస్ఫూర్తిగా మేమందరం పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు అందరూ ఆయన కోరుకున్నాం. మహానుభావ, ఈ రాష్ట్రానికి పట్టిన పీడ చీడని మొదలుకొట్టి దరిద్రాన్ని మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఏం తప్పు చేయకపోయినా ఆయన తీసుకుపోయి జైల్లో పెట్టారు. ఆయన తొందరగా విడుదలయ్యి మన రాష్ట్రం ఈసారి వినాయక చవితి లోపల మంచి నాయకుడిగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నాం. ఆయన్ని ఈ రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉందో అందరూ చూస్తున్నాం ఈ టీవీలో. ఆయన చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయలేదని దేశ విదేశాల్లో మన దేశంలోనే కాదు, దేశ విదేశాల్లో ఆయన పుణ్యవాంట ఐటీ ఉద్యోగాలు చేస్తున్న అందరూ ముందుకొచ్చి చంద్రబాబు నాయుడు ఏ తప్పు చేయలేదు అని మోసపెడుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు.
ఇప్పటికైనా మేధావులు ముందుకొచ్చి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి గూడూరు నియోజకవర్గ ప్రజలందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఎంతో హిందువులు పవిత్రంగా జరుపుకున్నటువంటి ఈ పండగ ఈరోజు తెలుగుదేశం కేడర్ అంతా ఒక బాధాతప్త హృదయంతో శోక సముద్రంలో జరుపుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం అవలంబించినటువంటి మా జాతీయ నాయకులైన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి అక్రమ అరెస్టుతో జైల్లో పెట్టడం, బెయిల్ రాకుండా చేయడం అనేది చాలా బాధాకర విషయం. దీని మీద దేశవ్యాప్తంగా ప్రపంచ దేశాల్లో కూడా ఎందరో ఏ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మీద అక్రమం జరిగిందని చెప్పని కేసులు పెట్టారో, దాని నైపుణ్యాతి సంస్థ నుంచి ఎవరైతే లబ్ధి పొందారో, నైపుణ్యం పొంది ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి మా నాయకుడు సంఘీభావం తెలపడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు పార్టీ కార్యాలయంలో నిరసన కార్యక్రమం కూడా మా నాయకులైనటువంటి శిల్పార్ ఆధ్వర్యంలో కంటిన్యూగా చేస్తున్నాము. కాబట్టి మరొకసారి ప్రభుత్వం చేసేది ఏంటంటే, మీరు చేసినటువంటి అక్రమ అరెస్టును మరొకసారి పునః పరిశీలించుకొని చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా గత వారం రోజులుగా అనేక నిరసన కార్యక్రమాలు మా పార్టీ తరఫున నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్టు చేశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే కాదు, తెలంగాణ రాష్ట్రం అయితేనేమి దేశ ప్రజలందరూ ఈరోజు బలంగా నమ్ముతా ఉన్నారు. మరి చంద్రబాబు గారిని అరెస్టు చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆత్మరక్షణలో పడింది. మరి చంద్రబాబు గారి మీద అక్రమంగా కేసులు పెట్టి అక్రమంగా మన ఆంధ్రప్రదేశ్ ఆడిటర్ జనరల్ సుధాకర్ రెడ్డి గారు ఆయన వాదిస్తున్నారు, ఆయన మాట్లాడుతున్నారు. ఒక రాష్ట్రానికి ఆడిటర్ జనరల్ అయిన గంగా నది ఎక్కడ పుట్టిందో కూడా తెలియని ఆయన ఆడిటర్ జనరల్ మన రాష్ట్రానికి. గంగా నది నాసిక్లో పుట్టిందంట. అది హిమాలయాల ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పుట్టితే నాసిక్లో పుట్టిందని ఆయన చెప్తున్నాడు. మరి ఆయన నాలెడ్జి అంత మాత్రం ఉంది. మరి సిఐడి వారు గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో సోమవారం వినాయక చవితి పర్వదినం సందర్భంగా పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో పురుష ఫ్యాషన్స్ పురుష మరియు బుజ్జి సహకారంతో 200 మట్టి వినాయక ప్రతిమలను మరియు ప్రభాకర్ సహకారంతో 200 గొడుగులను కుమ్మరి వీధిలోని ప్రగతి సేవా సంస్థ ఆఫీస్ నందు ప్రజలకు ఉచితంగా పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ రోహిణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ రోహిణి మాట్లాడుతూ పండుగలను సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని, మట్టి వినాయకుడిని పూజించాలని తెలియజేస్తూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ప్రగతి సేవా సంస్థ చేస్తున్న ఈ మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం చాలా అభినందనీయమని అన్నారు. అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ పర్యావరణ హితంగా వినాయక చవితి జరుపుకోవాలని అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బండి ధనంజయ రెడ్డి, జాయింట్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం, ట్రెజరర్ కాటూరు శ్రీనివాసులు, కార్యవర్గ సభ్యులు వాకాటి రామ్మోహన్ రావు, శ్రీనివాసులు, ప్రజేంద్ర రెడ్డి, పురందర్ రాజు, మామడూరు రాధయ్య, ప్రభాకర్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దయాకర్, కేఆర్ఎం, వాషాప్ రాము, కోట వెంకటేశ్వర్లు, పిల్లిల శ్రీనివాసులు, శ్రీను, సురేష్, కామిశెట్టి లక్ష్మీ, నారాయణ, వెంకటేశ్వర్లు, నాగరాజు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు ప్రగతి ఆధ్వర్యంలో వినాయక ప్రతిమల్ని మనం ఈ కుమ్మరి వీధి ప్రాంతంలో ప్రజలందరికీ పంచేదానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అందరూ చెప్పినట్టు పర్యావరణాన్ని పరిరక్షించుకునేదానికి మట్టి వినాయకుల్ని పూజించాలి. దానికోసమే ఈసారి నేను ఇంకొక సజెషన్ ఏంటంటే, మనం ముందుగానే ఆర్డర్ పెట్టేటప్పుడు ఆ మట్టిలోనే కొద్దిగా విత్తనాలు కలిపి ప్రతిమలు చేసి అవి ఎక్కడో నిమజ్జనం చేయకుండా మన ఇంట్లోనే పెద్ద తొట్టిలో ఒక దాంట్లో పెట్టేస్తే దాన్ని రోజు రోజు నీళ్లు పోసుకుంటుంటే దాంట్లో నుంచి విత్తనాలు కూడా మొలకెత్తి వినాయకుడి ఆశీస్సులతో మనకు బాగా చెట్లు కూడా వస్తాయని చాలామంది కూడా చెప్తుంటారు. మనం కూడా నెక్స్ట్ ఇయర్ అది ట్రై చేస్తాము. వాళ్ళకి చెప్పే ముందే ఆ మట్టిలోనే విత్తనాలు కలిపేసి దాంతో కానీ వినాయక ప్రతిమలు కానీ చేస్తే తొట్టిలో పెట్టినప్పుడు బాగా చెట్లు వస్తాయి. కాబట్టి ఈ సంవత్సరం మన ఊర్లో కూడా వినాయకుడి ప్రతిమలు ఎక్కడెక్కడో పెట్టడం కూడా చాలా తక్కువగా ఉందో ఎందుకో. కానీ తర్వాత ఎక్కడ పెట్టినా కూడా పక్కన వాళ్ళకి సౌండ్ పొల్యూషన్ లేకుండా మామూలుగా పెట్టుకున్నా కూడా ఏదన్నా భక్తి పాటలు పెట్టండి. పిచ్చి పిచ్చి పాటలు అంతా రికార్డు డ్యాన్సులు అవన్నీ లేకుండా మనం పూజగా దేవుణ్ణి భక్తితో పూజించుకోవాలి. కానీ ఇలాంటివన్నీ అనవసరమైన ఆర్పాటాలన్నీ లేకుండా
ఎవరైనా కూడా నిండు మనసుతో భక్తితో పూజించుకోవాలా. వినాయకుడిని ప్రతి దగ్గర మనం ఫస్ట్ వినాయకుడికే పూజ చేస్తాము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతి అని చెప్పందే ఏ పూజారి కూడా పూజ స్టార్ట్ చేయడు. అంటే తెల్లటి వస్త్రాలు కట్టుకున్న వినాయకుడిని మనం పూజ చేసుకుంటున్నాము అన్నట్టు మా దాంట్లోకి అర్థం వస్తుంది. ప్రసన్నవదనం అంటే బాగా నవ్వు ముఖంతో ఉండే వినాయకుడు అని మనకు అర్థము. కాబట్టి ప్రతి ఒక్కరికి ఆ చిన్న పిల్లలకైనా కూడా ఆ ఒక్క 2 మాటలతో ఉండే పద్యాన్ని నేర్పించి ఈరోజు వినాయక చవితి రోజు దేవుడి ముందర చెప్పించండి. ప్రతి ఒక్క ఇంట్లో పసిబిడ్డలకు కూడా నేర్పించండి. అట్లాగే భక్తితో చేసుకోవాలి. కానీ ఇట్లాంటివన్నీ చేసేటప్పుడు కొంచెం ఆలోచించుకొని చేయాలి. పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా మన దేవుడి కోసరంగా మనం భక్తితో పూజ చేసుకోవాలా. ఎక్కడో ఏదేదో చేస్తారని చెప్పి రికార్డు డ్యాన్సులు పెట్టి ఇవన్నీ ఈ పూజలను అంతా గందరగోళం చేయొద్దు. తర్వాత అందరూ చెప్పినట్టు ఆ పత్రి కూడా మనం 10 రకాల పత్రిని తెచ్చుకొని అది నీళ్ళల్లో కలిపినప్పుడు కూడా ఆ నీళ్లు కూడా మంచి ఆరోగ్యకరమైన వాటర్ కూడా మనం తీసుకునేదానికి కూడా అవకాశం ఉంది. ఈ సంస్థలో మనకు ఈ చంద్ర ప్రతి సంవత్సరం ఇట్లాంటి కార్యక్రమాన్ని గత 4 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు. వారందరికీ మా అభినందనలు తెలుసుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ వాళ్ళు ఒక కుటుంబ సభ్యుల్లాగా ఒకరితో ఒకరికి ఎలాంటి ఇది లేకుండా ఒక కుటుంబంలాగా ఇట్లా జరుగుతూ ఉంది. ఇట్లాగే ఈ వినాయకుడి దయ వల్ల కంటిన్యూగా ఇలాగే ప్రోగ్రామ్స్ చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఎక్కడైనా కూడా ఒక సంస్థ నిలబడాలంటే ప్రతి ఒక్కరి కోఆపరేషన్ ఉండాలి. ఒకరు ముందుకు పోమంటే కొంతమంది వెనక్కి లాగుతుంటారు. అట్లా కాకుండా వీళ్ళు ప్రతి ఒక్కరూ వాళ్ళ చేయూతనిస్తూ అన్ని కార్యక్రమాలకి ప్రతి ఒక్కరూ డోనర్స్గా వాళ్ళ సంస్థలో వాళ్ళ సభ్యులే ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా మనకు చెప్తున్నారు కృష్ణ ప్రభాకర్ అనే ముగ్గురు వాళ్ళ దీంతో వినాయకుడి ప్రతిమలు ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ వీలైనంత మంది వినాయకుడి తీసుకొని పూజ చేసుకోవాలి. ఇట్లాగే ఈ సంస్థ వినాయకుడి దయ వల్ల ముందు ఇంకా అభివృద్ధి చెంది ఇంకా చాలామందికి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటున్నాను. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో పురుష ఫ్యాషన్స్ అధినేత పురుషోత్తం గారు, బుజ్జి గారు గత 3 సంవత్సరాల నుంచి వినాయక ప్రతిమలు ఇవ్వడం జరుగుతుంది. వారికి కూడా భగవంతుని ఆశీస్సులు ఉండాలని, అంటే ప్రతి సంవత్సరం వాళ్ళు ఇవ్వడం కూడా చాలా సంతోషమైన విషయం. అదేవిధంగా ఈ గోడుగులు కూడా ప్రభాకర్ గారు స్పాన్సర్ చేశారు. ఆయనకు కూడా వినాయక స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు రోహిణి మేడం చేతుల మీదుగా ప్రతి సంవత్సరం కూడా ఇస్తూ ఉంటాము. ఈ సంవత్సరం కూడా రోహిణి మేడం చేతుల మీదుగా ఇవ్వడం చాలా సంతోషమైన విషయం. అదేవిధంగా ప్రగతి సేవా సంస్థ విఘ్నేశ్వరుని ఆశీస్సులతో మరింత ముందుకు పోయి, అంటే సేవా కార్యక్రమాలు ఇప్పటికే టౌన్లో ఎక్కువగా చేస్తూ ఉన్నాము ప్రగతి సేవా సంస్థ. అదేవిధంగా విఘ్నేశ్వర ఆశీస్సులతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మంచి ఉద్దేశంతో మా ప్రగతి సేవా అధ్యక్షుడు చంద్రశేఖర్ ప్రారంభించి 3 సంవత్సరాలు ఘనంగా పూర్తి చేసుకుని 4వ సంవత్సరంలో దిగ్విజయంగా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తుంది. మనకు ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుల వల్ల పర్యావరణానికి చాలా నష్టం కలుగుతుందని చెప్పి చాలా సంవత్సరాల నుంచి మనం చెప్తూ వస్తున్నాము. దానికోసం ప్రగతి సేవా సంస్థ మట్టి వినాయకుల్ని పూజించడానికి, కృషి చేయడానికి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా అందరికీ ఈరోజు మట్టి వినాయకుల్ని ఉచితంగా పంపిణీ కార్యక్రమం చేపట్టాము. ఈ కార్యక్రమానికి పురుషోత్తం గారు, విజయ్ గారు మరియు మా ఈ ప్రగతి సేవా సంస్థ ద్వారా మా అధ్యక్షులు ఇది ఒక ఆనవాయితీ మాదిరిగా పర్యావరణాన్ని సార్ చెప్పినట్టు పర్యావరణాన్ని రక్షించేదానిగా మా వంతు కృషిగా ఈ మట్టి వినాయకులని ఉచితంగా పంపిణీ చేయడం అనేది చాలా సంతోషదగ్గ విషయం. అదేవిధంగా అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. పర్యావరణ హితం మా అభిమతం అని చెప్పి ప్రగతి సేవా సంస్థ ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంది. ముందుగా ఈ కార్యక్రమానికి దాతలుగా వ్యవహరిస్తున్నటువంటి పురుష గారికి, అలాగే బుజ్జి గారికి, అదేవిధంగా ఐటీఐ ప్రభాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఏ మందులు వాడితే వ్యాధులు నయం అవుతాయో చెప్పేటువంటి మన డాక్టర్ అమ్మ రోహిణమ్మ గారు ప్రజల పాలిట దేవతగా ఉన్నారు. అలాంటి మేడం గారు ఈరోజు ఎలాంటి వినాయకుడిని పూజిస్తే మనకి పూజా ఫలం దక్కుతుందో చెప్పడం కోసం చీఫ్ గెస్ట్ చేసినందుకు మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ వినాయక చవితిని జరపడంలో ఒక ప్రాశస్త్యం ఉంది. ఏ చెరువు అయితే ఉంటుందో ఆ గ్రామంలో ఆ చెరువులోకి వెళ్ళి ఆ మట్టి తీసుకొచ్చి వినాయక ప్రతిమలు చేసి మళ్ళీ తీసుకెళ్ళి అదే చెరువులో కనుక నిమజ్జనం చేస్తే అక్కడ ఉన్న సాయిలంతా కాస్త లూజ్ అవుతుంది. కాబట్టి
సంవత్సరం కూడా ఒక ఆనవాయితీగా చేయడం, ముఖ్యంగా ఈ కార్యక్రమాలని ముందుగానే స్ఫూర్తినిచ్చేటటువంటి కార్యక్రమం ఎన్ఆర్బీలు కానీ మహిళా మండలి తరఫున అప్పుడు ముందే జరపడం. రోహిణి మేడం గారు ముందే ఈ కార్యక్రమాన్ని సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఉండే అక్కడ మాత్రం, అదేవిధంగా సిఆర్ రెడ్డి హాస్పిటల్లో, అదేవిధంగా అనేక మందికి కూడా వినాయక ప్రతిమల యొక్క ప్రాశస్త్యాన్ని, ఎందుకు మట్టి వినాయకుల్ని అనేది అవేర్నెస్ కూడా కలిగించడం అనేది ముఖ్య అతిథిగా అక్కడ రావడం అనేది మాకు చాలా సంతోషించదగ్గ విషయం. అదేవిధంగా ప్రగతి కుటుంబ సభ్యులందరూ కూడా పర్యావరణం, మన పండగ అనేది ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా జరుపుకునేటటువంటి పండగ, ఇది సమాజ హితంకి పనికొచ్చు వినాయకుడు. అలాగే ప్రతి సంవత్సరం ఈ మట్టి విగ్రహాలని ఉచితంగా ఇవ్వటం మాకు చాలా ఆనందంగా ఉంది. మా ఈ ప్రగతి సేవా సంస్థకి ఇది మంచి సదావకాశంగా భావిస్తూ అందరూ సుఖ సంతోషాలతో హాయిగా ఉండాలని, ఆ వినాయకుడి ఆశీస్సులు అందరికీ బాగా ఉండాలని. బోజిలి మండలం రాజుపాలెం సమీపంలో జాతీయ రహదారిపై ఐజేఎం రోడ్డు సూచిక స్తంభాన్ని ప్రమాదవశాత్తు కారు ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న 6 మందికి స్వల్ప గాయాలు కాగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని గూడూరు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించి చికిత్స అందించారు. విజయవాడకు చెందిన మంజుల మరియు జయలక్ష్మి కుటుంబ సభ్యులు అరుణాచలం వెళ్లి తిరిగి విజయవాడకి ఎర్టిగా కారులో వెళ్తుండగా ఓజిలి మండలం రాజుపాలెం సమీపంలో ప్రమాదవశాత్తు రోడ్డు పక్కన ఉన్న ఐజేఎం సూచిక బోర్డు స్తంభాన్ని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 6 మందికి స్వల్ప గాయాలవ్వగా మంజులకి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 ద్వారా గూడూరు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం మంజులను నెల్లూరుకు తరలించారు. ఓజిలి పోలీసులు కేసు నమోదు చేశారు. గూడూరు పట్టణంలోని సిరిడి సాయి నగర్లో వెలసి ఉన్న సాయిబాబా మందిరంలో వినాయక చవితి సందర్భంగా గణనాథుడికి డాక్టర్ జనార్దన్ రెడ్డి, డాక్టర్ రోహిణిలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు పూజలు నిర్వహించి అందరికీ సర్వ విఘ్నాలు తొలగిపోవాలని, అందరూ సుఖ సంతోషాలతోటి ఉండాలని వారు గణపతి పూజలు నిర్వహించారు. ఒక పేట తెప్పించు సుమన్, ఎత్తుపేట. దేవతారాబలం చంద్రబలం విద్యాబలం దైవబలం దైవ లక్ష్మీపదేవం స్మరామి. లాభశ్రేషాం జయశ్రేషాం ఉపశ్రేషాం పరావేషాం ఇందివరస్యాం హృదయస్థో జనారం సర్వతమరాం లోకాభిరామం శ్రీరామం భజో భజో నమః. ఓం గోవిందాయ నమః. ఓం కృష్ణాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః. वर्तवर्षवर्तकंडे से काप्तमेरोह दक्षिण दिग्भागे श्रीशैलशाग्निप्रदेशे कृष्णागावे देवमुखप्रदेशे समस्त देवता ब्राह्मण हरिहर कृष्ण सलितौ. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద ఎమ్మెల్యే వరప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు భారీ కేక్ కట్ చేసి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద ఎమ్మెల్యే వరప్రసాద్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. పలువురు పేదలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సతీష్ రెడ్డి, వినీష్ మహేంద్ర, అనీష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. స్థాయిలో నిజమైన ప్రజాస్వామ్యం వచ్చింది అని చెప్పడంలో ఏమాత్రం కూడా ఆశ్చర్యం లేదు. రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమైతే పొందుపరిచారో 75 సంవత్సరాల తర్వాత అవగాహన చేసుకుని
అర్థము చేసుకుని ఆ ప్రజాస్వామ్యం అంటే కేవలం రాజకీయ ప్రజాస్వామ్యం మాత్రం కాదు, దానితో పాటు ఆర్థిక ప్రజాస్వామ్యం, సామాజిక ప్రజాస్వామ్యం కూడా ముడిపడి ఉంది. అప్పుడే ప్రతి ఒక్క పౌరుడు కూడా నిజమైన ప్రజాస్వామ్యం అనుభవించగలడని చెప్పి ఆ రోజు రాస్తే అంబేద్కర్ అది అమలు చేసిన మగధీరుడు, ధైర్యవంతుడు, ప్రేమస్వరూపి ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. వారి స్ఫూర్తి వాళ్ళ నాన్నగారు. ఆ మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో గెలిచినప్పుడు రైతుల్ని ఏ విధంగా కుటుంబ సభ్యుల్లాగా చూసుకున్నాడు, మహిళల్ని ఏ విధంగా కాపాడుకున్నాడు, ఏ విధంగా ఆ రోజు ఆరోగ్యశ్రీని పెట్టారు, ఏ విధంగా ఫీజు రియంబర్స్మెంట్ పెట్టారు, మైనారిటీస్కి ఏ విధంగా 4% ఇచ్చారు, దాన్ని పదంతో తీసుకెళ్తున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నేను ఇక్కడికి వచ్చినప్పుడు నా వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా, ఇక్కడున్న ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు, ఇక్కడ రాలేకపోయిన కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వాళ్ళందరూ కూడా వారి కుటుంబ సభ్యుల్లాగా నన్ను భుజాల మీద వేసుకుని 75 సంవత్సరాల్లో గూడూరు చరిత్రలో లేని విధంగా నాకు 46,000 ఓట్లు మెజార్టీ తీసుకురావడం జరిగింది. ఆ గూడూరు ప్రజలకు నేను సదా వినపడి ఉంటానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదే సమయంలో మాకు కూడా ఒక బాధ్యత ఉంది. చాలామంది ప్రజాప్రతినిధులు వారి బాధ్యత వారు మర్చిపోతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా బాధ్యత తెలిసి గత 4 సంవత్సరాలు కూడా మేనిఫెస్టో ప్రకారం ముందుకు వెళ్తున్నారో, ఈ గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ కూడా నియోజకవర్గ స్థాయిలో అదే విధంగా ప్రజలకు ఏమి కావాలా, ఏమి అవసరం లేదు, రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఏ విధంగా ప్రజల్లో తీసుకువెళ్లాలన్నది అమలు చేయడంలో కూడా నా అభివృద్ధి ప్రదాత మన గూడూరు ఎమ్మెల్యే గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా 71వ సంవత్సరం నుంచి 72వ సంవత్సరానికి అడుగు పెట్టుకున్న మన ఎమ్మెల్యే గారికి జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ గూడూరులో సారు నామినేషన్ వేసే టైంలో అన్ని ప్రతి ఈ రైతు మార్కెట్ అయితే మీ అన్ని శిథిలావస్థల్లో ఉన్నాయి. ఈరోజు పక్కా బిల్డింగ్స్ అయ్యాయి. అదేవిధంగా ఇరిగేషను మన ఇరిగేషన్ కాలువలు అయితే అన్నీ పరిశుభ్రంగా మొన్న కూడా పరిశుభ్రపరిచి, అదేవిధంగా అన్ని మార్కెట్లు అన్ని శాశ్వత బిల్డింగ్లు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు సార్ నాయకత్వం వచ్చిన తర్వాత అంత యువకులే కనబడుతున్నారు. కొత్త యువతరాన్ని తయారు చేసడంలో ఆయన వయసు పెద్దడైనా కానీ ఆయన యువతరాన్ని నాయకులుగా తయారు చేసి, అంతేకాకుండా సామాజిక న్యాయాన్ని పాటించిన మొట్టమొదటి వ్యక్తి. గూడూరులో ఎన్నో బిల్డింగ్లు కనబడాయి. 40 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే గారు పుట్టినరోజు అయితే 2 వినాయక చవితికి సార్కి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనకు ఈరోజు 2 విషయాలు చెప్పాలి. గూడూరులో సారు గెలిచిన తర్వాత జనాలకి సేవకుడైతే 2 కార్యకర్తల పట్ల సైనికుడిలాగా ఉన్నారు. సైనికులకు అండగా, కార్యకర్తలకు అండగా ఒక సైనికుడిలాగా పనిచేస్తూ ఉన్నారు. సార్ ఇలాగే మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆరోగ్యంగా. అంతేకాకుండా వచ్చే రోజుల్లో ఈరోజు పెద్ద ఆయన చెప్పాడు, యువతని ముందుకు తీసుకుపోతున్నటువంటి ఒక యువకుడిగా ఎమ్మెల్యే గారి ప్రయాణం అందరం కూడా హర్షిస్తూ ఉన్నాం. ఎందుకనంటే పార్టీలో కొన్ని విభేదాలు ఉండొచ్చు, కొన్ని స్వార్థాలు ఉండొచ్చు, కొన్ని అమాయకత్వాలు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. కానీ టోటల్గా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకున్న తర్వాత ఎమ్మెల్యే గారి నాయకత్వం వచ్చే 5 ఏళ్ళు కూడా ఉంటే ఎంత బాగుంటుంది అని చెప్పని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించేటటువంటి పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా ఈరోజు గూడూరులో ఉన్నటువంటి అభివృద్ధే కాదు, పక్క నియోజకవర్గాలు కూడా ఈ అభివృద్ధిని చూసి ఈర్షపడేటటువంటి పరిస్థితి. ఈరోజు ఇంట్లో ఉండే ఆడవాళ్ళకు కూడా ఈరోజు గూడూరు అభివృద్ధి గురించి మాట్లాడుకునే విధంగా అభివృద్ధి చేసినటువంటి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ఈసారి కూడా ఎమ్మెల్యే గారి సేవలు వచ్చే 5 ఏళ్ళు కూడా గూడూరుకి ఉపయోగపడాలని, ఆ విధంగా అందరం కూడా కంకణ బద్దులో అందరం కూడా పనిచేస్తామని. ముఖ్యంగా సారు సంక్షిప్తంగా చెప్తున్నాను. ఈరోజు డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయ సాధన కోసం రాష్ట్రంలో ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతున్నాడు, ఆయన ఆశయాలకు అనుగుణంగా ఇక్కడ మన నియోజకవర్గంలో డాక్టర్ మన వరప్రసాద్ సార్ గారు ఆచరించి చూపించిన వ్యక్తి నేను సగర్వంగా చెప్తున్నా. కారణం ఈ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఈరోజు ముందుకొచ్చి రాజకీయంగా ముందుకొచ్చారంటే కేవలం మన ఎమ్మెల్యే గారి పుణ్యమని కూడా నేను మరొకసారి ఘనంగా చెప్తున్నాను. అదేవిధంగా అభివృద్ధి విషయంలో ఎత్తుకుంటే ఒక మారుమూల ప్రాంతం మా చిట్టమూరు మండలం, బస్సు లేక 50 సంవత్సరాలుగా కొరతగల్లి కొత్తపల్లి అనే కుగ్రామం ఉంటే
ఎంతోమంది ఎంపీలు ఎమ్మెల్యే వచ్చి వచ్చిపోయినారు. ఎవరూ సాధించలేనటువంటి ఘనతని వరప్రసాదరావు గారి 72వ జన్మదిన సందర్భంగా వారికి వారి కుటుంబ సభ్యులకి ఇవ్వాలని గూడూరు పట్టణంలోని ఓం సాయిరాం వృద్ధాశ్రమంలో గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వరప్రసాద్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించి వృద్ధులకు ఎమ్మెల్యే వరప్రసాద్ చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో వైసీపీ నాయకులు వినీష్ ఆధ్వర్యంలో వృద్ధులకు ఎమ్మెల్యే అల్పాహారం అందించారు. నిజమైన ప్రజాస్వామ్యం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. ప్రతి ఒక్కరు కూడా మేము కూడా గౌరవమైన పౌరులమన్న భావన ఒక్కొక్కరిలో కూడా వచ్చింది. కారణం ఏమిటంటే ఆర్థికంగా ప్రతి ఒక్కరు కూడా సహాయం చేసుకుంటూ వస్తున్నారు సంక్షేమ పథకాల ద్వారా. ఈరోజు నేను 71 సంవత్సరాలు పూర్తి చేసుకుని 72వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాను. ఇక్కడ ఎంతో ఆలోచనతో ఇదివరకు ఎంపీగా ఉన్న వ్యక్తి ఐఏఎస్ ఆఫీసరు మాకు ఎమ్మెల్యేగా ఉంటే పనులు పూర్తి చేస్తారనే ఉద్దేశంతో గూడూరు ప్రజలు నియోజకవర్గ ప్రజలు నన్ను ఆదరించి అత్యధిక మెజారిటీ ఇవ్వడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏ ఆశయాలతో ఆలోచనతో నన్ను గెలిపించారో అదేవిధంగా గూడూరు ప్రజలకు ఏది ముఖ్యమో అది చేసుకుంటూ అనవసరమైనవి ఏమీ తొందర పెట్టుకోకుండా, కట్ట పంచాయతీలు లేకోకుండా, కక్ష సాధింపులు లేకోకుండా, అలాగే తప్పుడు కేసులు లేకోకుండా కూడా చక్కగా గత 4 సంవత్సరాలు 3 నెలలుగా చక్కని పాలన జరుగుతుందని చెప్పడంలో ఇది వరకు ఎక్కడ చూసినా ఎస్సీ ఎస్టీ యాక్టులు, ఎక్కడ చూసినా కట్ట పంచాయతీలు, చాలా చోట్ల మర్డర్స్ కూడా జరిగాయని చెప్పి ప్రజలు చెప్పగా నేను వినడం జరిగింది. కక్ష సాధింపులు లేవు, తప్పుడు కేసులు లేవు, ప్రశాంతంగా ఉన్నారు. అవినీతి కూడా లేవు, ప్రశాంతంగా జరుగుతుంది. తిరుపతి జిల్లా వాకాడు మండలం కొండాపురం పరిధిలోని వడ్డిపాలెంలో ఉన్న బెరాక ప్రార్థనా మందిరంలో తెలుగుదేశం పార్టీ వాకాడు మండల అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు విడుదల చేయాలని భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం చంద్రబాబు నాయుడు తొందరగా విడుదల కావాలని కానుకలు సమర్పించారు. ఈ సందర్భంగా ప్రార్థనకు వచ్చినటువంటి భక్తులకు సామూహిక భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దోసకాయల కృష్ణమూర్తి, తుమ్మల మోహన్ నాయుడు, శ్రీనివాసులు రెడ్డి, తీపలపూడి రమణయ్య, కుంచం దయాకర్, గంగాధర్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, వేణునాయుడు, సుధాకర్ రెడ్డి, గున్నయ్య, భాషా, గోవిందయ్య, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ తిరుపతి జిల్లా వాకాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో స్వర్ణముఖి నదిలో అర్ధనగ్నంగా జలదీక్ష నిర్వహించారు. ఈ దీక్షలో సైకో పోవాలి, సైకిల్ రావాలంటూ ప్లకార్డులతో నినాదాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మనం తప్పు చేస్తే ఇతరులు కూడా తప్పు చేస్తారన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలని, చంద్రబాబు నాయుడు నిజాయితీకి ప్రతిరూపం, అలాంటి వ్యక్తిని అక్రమంగా అరెస్ట్ చేయడంపై ఇతని సైకోతత్వాన్ని రాష్ట్రంలో ప్రజలందరూ చూస్తున్నారని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం సత్తా ఏమిటో చూపిస్తామని, జగన్మోహన్ రెడ్డి శాశ్వతంగా జైల్లో ఉండేలా చేస్తామని, అతని దుర్మార్గపు చర్యలన్నింటినీ ఎండగడతామని, చంద్రబాబు నాయుడు తొందరలో విడుదల కావాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో దోసకాయల కృష్ణమూర్తి, గంగాధర్ రెడ్డి, టి రమణయ్య, ఐ భుజగేంద్ర, డి విజయభాస్కర్ రెడ్డి, పంట్రంగం అరుణ్ కుమార్, వెంకటేష్, కుంచం రఘు, మామిడి గోవిందయ్య, రామచంద్రయ్య, అన్నమటి చంద్రయ్య, పోలయ్య, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలు జాగ్రత్తగా చూసుకోండి, లా అండ్ ఆర్డర్కి ప్రాబ్లం లేకుండా చూడండి, వాళ్ళు మనం ఏం చేయలేరనేది అది మా నాయకుడు కమిట్మెంట్. నీతో పాటు సైకోతో పాటు సైకో వ్యవహారాలు చేసి నువ్వు దొంగదారిన దొడ్డిదారిన వచ్చి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ని అడ్డు పెట్టుకొని మోడీ గారు కాళ్ళు మొక్కుతూ నువ్వు ఈరోజు గవర్నమెంట్ని చలామణి చేసుకుంటున్నావు. కొన్ని వేల అప్పులు చేసావు ఆంధ్ర రాష్ట్రాన్ని. ఈరోజు పోలవరం కట్టే పరిస్థితి లేదు, మన భవిష్యత్తు గ్యారంటీ అనేది కూడా బిడ్డలకి లేకుండా చేసావు. ఈరోజు మన పిల్లలు స్కూల్కి పోయినా కూడా ఎగ్జామ్ పేపర్లో ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఏదంటే చెప్పే పరిస్థితులు లేరు. అది నీ సైకో గవర్నమెంట్, నీ ప్రభుత్వం. ఈరోజు దాంట్లో భాగంగానే అర్ధలగ్న ప్రదక్షిణ నిరసన కార్యక్రమాలు అంటే మేము రోడ్డు మీదకి రాకుండా 144 సెక్షన్లు పెట్టారు. రోడ్డు మీదకి వచ్చి మేము ప్రశాంతంగా నిరసన దీక్షలు చేసుకునేదానికి కూడా 144 సెక్షను, యాక్ట్ 30 ఇవన్నీ అమలు చేసి మీరు పోలీసులు అడ్డు పెట్టుకొని
అనవాలని చూస్తున్నారు. కానీ అది జరగదు. జగన్మోహన్ రెడ్డి మా నాయకుడు కనుసైగ చేస్తే చాలు రాష్ట్రం అగ్నిగుండంగా తయారవుద్ది. కానీ మా నాయకుడికి అలాంటి అలవాటు లేదు. ఎందుకంటే ప్రజల ఆస్తి కానీ ప్రభుత్వ ఆస్తి కానీ ధ్వంసం అయితే రేపు మనమే దాన్ని బాధ్యత వహించాలా. కాబట్టి మనకు అటువంటి వద్దు, శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలైనా ఏ అయినా చేసుకోమని చెప్పాడు. మేము దాంట్లో భాగంగానే ఈరోజు జలదీక్ష కానీ అదేవిధంగా అర్ధలగ్నలో జలంలో దీక్ష చేయడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. నిన్న ప్రార్థనలు జరిగాయి. వినాయక చవితి పండుగ సందర్భంగా గూడూరు పట్టణంలోని పలు కూడళ్లలో పూజా సామాగ్రి తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేశారు. కొనుగోలుదారులతో సందడి వాతావరణం నెలకొంది. గూడూరు పట్టణంలో వినాయక చవితి సందర్భంగా పాత బస్టాండ్ సెంటర్, గాంధీ బొమ్మ, కూరగాయల మార్కెట్ సెంటర్ వద్ద వినాయక బొమ్మలు, పూజా సామాగ్రి తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేశారు. వీధులన్నీ రద్దీగా మారాయి. ప్రజలు వారికి కావలసిన పూజా సామాగ్రి కొనుగోలు చేసి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వినాయక చవితి సందర్భంగా గూడూరు పట్టణంలోని పలు వీధుల్లో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. 3 రోజుల పాటు పూజ మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గూడూరు పట్టణంలోని పలు ప్రాంతాల్లో వినాయక చవితి సందర్భంగా స్థానిక యువత, దాతల సహకారంతో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేశారు. పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 3 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదానం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు వారి ప్రాంతాల్లో పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
మన ముత్యాలపేటలో గత 34 సంవత్సరాల నుండి శ్రీ మహాగణపతి వారి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. ఈ సంవత్సరం ఎంతో అంగరంగ వైభవంగా ఈరోజు మనం పూజా కార్యక్రమంతో ప్రారంభించి ఈ నెల 27వ తేదీన స్వామివారి నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. 25వ తేదీన భారీ అన్నదాన కార్యక్రమం ఉంది. అలాగే ఈ నెల 24వ తారీఖున శ్రీ కోటా సునీల్ కుమార్ గారిచే హోమం కార్యక్రమం ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి మాకు సహకరించినటువంటి మా మిత్రులకి, ముత్యాలపేట వర్తక బృందానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇందిరా 2 టౌన్లో ఇందిరానగర్ రామాలయం దగ్గర ఉన్న శ్రీ రాములవారి దేవస్థానం దగ్గర వినాయకుని విగ్రహం ప్రతిష్ట ఈరోజు వినాయక చవితి సందర్భంగా జరిగింది. దీని కొరకు ఈ వినాయకుడిని మేము 7 రోజులుగా విగ్రహం నిలబెట్టి ప్రతిరోజు పొద్దున సాయంత్రం పూజా కార్యక్రమాలు జరుపుతున్నాము. 3/29/2023 మధ్యాహ్నం 12 గంటలకి అన్నదాన కార్యక్రమం ఉంది. భక్తులందరూ ఇచ్చేసి శ్రీవారి ప్రసాదాలను స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. గూడూరులోని 2 టౌన్ కలిసి ఇందిరానగర్లో శ్రీరామ క్షేత్రమందరి వినాయక విగ్రహ మహోత్సవం జరుగుతున్నది. ఈరోజు పూజా కార్యక్రమం జరుగుతున్నాయి. 6 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. 20వ తేదీ మధ్యాహ్నము భారీ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. 23వ తేదీ ఉట్టి మహోత్సవం మరియు గ్రామోత్సవం జరుగుతుంది. పట్టణ ప్రజలందరూ కూడా పాల్గొన కోరుతున్నాము. గూడూరు మండలం పారచర్ల గ్రామంలో శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయంలో వినాయక చవితి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.